Hi friends, welcome back to our channel Sandeep English World. In today's video, I am going to teach you about the usage of take. If you really want to improve your word power or vocabulary or spoken ability in English, do subscribe to our channel today itself. ఈ రోజు వీడియోలో టేక్ అనేటువంటి వర్బ్ ఎన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చో మీరు నేర్చుకోబోతున్నారు. ఐ ఫర్గాట్ టు టేక్ మై బ్యాగ్. ఈ కాంటెక్స్ట్ లో టేక్ అంటే క్యారీ అని అర్థం. ఐ ఫర్గాట్ టు టేక్ మై బ్యాగ్. నేను నా బ్యాగ్ని తీసుకువెళ్ళటం మర్చిపోయాను. నా బ్యాగ్ని క్యారీ చేయటం మర్చిపోయాను. ఐ విల్ టేక్ యూ టు ద బస్ స్టేషన్. హియర్ టేక్ మీన్స్ గైడ్. ఎవరైనా ఒక వ్యక్తి బస్ స్టాండ్కి ఎటు వెళ్ళాలి బాబు దారి చెప్పు అంటే నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ యూ టు ద బస్ స్టేషన్. నేను నీకు గైడ్ చేస్తాను. బస్ స్టేషన్కి వెళ్ళడానికి నేను గైడ్ చేస్తాను నీకు అని చెప్పడం అన్నమాట. మై హార్డ్ వర్క్ విల్ టేక్ మీ టు ద టాప్. ఇక్కడ టేక్ అంటే ప్రమోట్, ఎలివేట్ అని అర్థం. నా యొక్క హార్డ్ వర్క్ ఖచ్చితంగా నన్ను ఒక టాప్ పొజిషన్కి తీసుకువెళ్తుంది. మై హార్డ్ వర్క్ విల్ టేక్ మీ, మై హార్డ్ వర్క్ విల్ ప్రమోట్ మీ టు ద టాప్ పొజిషన్. ఒక ఉన్నత స్థాయికి నన్ను తీసుకువెళ్తుంది నా యొక్క శ్రమ. కెన్ యూ టేక్ ద బేబీ ఫర్ అ మూమెంట్. ఇక్కడ టేక్ అంటే హోల్డ్ అని అర్థం. హోల్డ్ చేతులతోటి పట్టుకోవడం అన్నమాట. కెన్ యూ టేక్ మీ, కెన్ యూ టేక్ ద బేబీ ఫర్ అ మూమెంట్. నీవు కొద్దిసేపు ఈ బేబీని పట్టుకోగలవా. కెన్ యూ హోల్డ్ ఇట్ ఫర్ ఎ వైల్ అనడానికి టేక్. టేక్ అంటే ఇక్కడ హోల్డ్ అని అర్థం. టేక్ ద నైఫ్ అవే ఫ్రమ్ ద బాయ్. ఇక్కడ టేక్ అంటే రిమూవ్, తొలగించటం. టేక్ ద నైఫ్ అవే, అవే ఫ్రమ్ ద బాయ్. ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ యొక్క చాకుని తొలగించండి, తీసేయండి అని అర్థం. నెవర్ టేక్ ద వాల్యుబుల్స్ ఆఫ్ అదర్స్. ఇక్కడ టేక్ అంటే టేక్ బై మిస్టేక్ ఆర్ టేక్ విదౌట్ పర్మిషన్. అనుమతి లేకుండా తీసుకువెళ్ళటం, పొరపాటున తీసుకువెళ్ళటాన్ని టేక్ అంటారు. నెవర్ టేక్ ద వాల్యుబుల్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క విలువైనటువంటి వస్తువులను ఏమిటిని కూడా పొరపాటును కూడా తీసుకువెళ్ళకూడదు. దే టేక్ వాటర్ శాంపిల్స్ ఫ్రమ్ ద రివర్. వారు ఇక్కడ టేక్ అంటే గెట్, గెట్ ఆర్ కలెక్ట్. వారు ఆ వాటర్ శాంపిల్స్ని నది నుంచి పొందుతారు, కలెక్ట్ చేసుకుంటారు. ద పోలీస్ విల్ టేక్ హిమ్ ప్రిజనర్. ఇక్కడ టేక్ అంటే క్యాప్చర్ ఆర్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ సంబడి అని చెప్పవచ్చు. ద పోలీస్ విల్ టేక్ హిమ్ ప్రిజనర్. పోలీసు వారు అతన్ని ఖైదీగా బంధిస్తారు, అతన్ని పట్టుకుంటారు, అతన్ని ఖైదీగా పట్టుకుంటారు. వన్ డే ఆర్ అదర్ ద పోలీస్ విల్ టేక్ హిమ్ ప్రిజనర్. ఇప్పుడు ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజున పోలీసు వారు అతన్ని క్యాప్చర్ చేస్తారు అని అర్థం. ఐ విల్ టేక్ అ న్యూ కార్ సూన్. ఇక్కడ టేక్ అంటే బై. నేను త్వరలో ఒక కొత్త కారు కొంటాను అంటానికి ఐ విల్ టేక్ అ న్యూ కార్. ప్రతిదానికి మనం సహజంగా టేక్ అంటే తీసుకో ఇలాగే అర్థం చేసుకుంటారు. ఇంగ్లీష్లో ఒక పదానికి ఒక అర్థం కాదు, ఒక పదానికి చాలా అర్థాలు చాలా సందర్భాల్లో ఉంటాయి అంటానికి ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఒక్క పదానికి 40కి పైగా అర్థాలు ఉంటాయి అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఐ విల్ టేక్ అ న్యూ కార్ సూన్. త్వరలో ఒక కొత్త కారు కొంటాను. ఆర్ ఐ విల్ సెలెక్ట్ అన్న సెన్స్లో ఐ విల్ టేక్ ఇట్. మనం చాలా వస్తువులు కొంటున్నాము, నేను ఇది తీసుకుంటా అన్న సెన్స్లో అంటుంటారు. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటా అన్న సెన్స్లో ఐ విల్ టేక్ ఇట్, ఐ విల్ సెలెక్ట్ ఇట్, ఐ విల్ చూజ్ ఇట్ ఆ సెన్స్లో అన్నమాట. డూ యూ టేక్ షుగర్ ఇన్ యువర్ కాఫీ. నీవు నీ కాఫీతో పాటు కాఫీలో షుగర్ తీసుకుంటావా అన్న సెన్స్లో ఇక్కడ టేక్ అంటే ఈట్ ఆర్ డ్రింక్. డూ యూ ఈట్ షుగర్ ఇన్ యువర్ కాఫీ. కాఫీలో షుగర్ వేసుకొని తింటావా, తాగుతావా అన్న సెన్స్లో ఈట్ ఆర్ షుగర్.
డూ యూ వాంట్ టు టేక్ ఇట్ అంటే డూ యూ వాంట్ టు ఈట్ ఇట్. హోటల్కి వెళ్ళి ఐ వాంట్ టు టేక్ దోశ, ఐ వాంట్ టు టేక్ ఇడ్లీ అలా అంటారు. ఐ వాంట్ టు ఈట్ అన్న సెన్స్. ఏదైనా డ్రింక్ చేయడం కోసం ఐ వాంట్ టు టేక్ థమ్స్ అప్, ఐ వాంట్ టు టేక్ కోక్ ఇలా అంటుంటారు. అంటే ఐ వాంట్ టు డ్రింక్ అన్న సెన్స్లో. ఇలా రకరకాల సందర్భాల్లో ఒకే వర్బ్ టేక్ ఉపయోగిస్తున్నామంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా ఇవి కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. టేక్ 5 from 12 and you are left with 7. ఇక్కడ టేక్ అంటే సబ్ట్రాక్ట్, తీసివేయుట అని అర్థం. టేక్ 5 మీన్స్ సబ్ట్రాక్ట్ 5 from 12 and you are left with 7. 12లో నుంచి 12లో నుంచి 5 తీసివేస్తే నీ దగ్గర 7 మిగులుతుంది. ఇక్కడ టేక్ అంటే సబ్ట్రాక్ట్ అనే అర్థం వస్తుంది. Did you take notes in the class yesterday? ఇక్కడ టేక్ అంటే రైట్. నిన్నటి క్లాస్లో నువ్వు నోట్స్ రాసుకున్నావా? Did you take the notes? Did you write the notes? ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో కెన్ ఐ టేక్ అ పిక్చర్ ఆఫ్ యూ? ఇక్కడ టేక్ అంటే ఫోటోగ్రాఫ్. నేను మీ యొక్క పిక్చర్ని ఫోటో తీసుకోవచ్చా? టేక్ అంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్, ఫోటో తీసుకోవడం. యూ విల్ టేక్ యువర్ టెంపరేచర్. ఇక్కడ టేక్ అంటే టెస్ట్ ఆర్ మెజర్. ఇక్కడ టెంపరేచర్ని తీసుకెళ్ళేది. ప్రధానికి టేక్ అంటే తీసుకెళ్ళుట అని చెప్తూ ఉంటారు చాలామంది. ఒక వర్బ్కి ఒక అర్థం ఒక సందర్భంలో మాత్రమే, అన్ని సందర్భాల్లో కాదు. ద డాక్టర్ విల్ టేక్ ద టెంపరేచర్ ఆఫ్ ద పేషెంట్ అన్నామంటే ఆయన టెస్ట్ చేస్తాడు. టెంపరేచర్ని తీసుకోవడం అంటే ఎక్కడికో తీసుకువెళ్ళడం కాదు. విల్ టేక్ ద టెంపరేచర్ మీన్స్ యూ విల్ టెస్ట్, యూ విల్ మెజర్. ఆయన చూస్తాడు టెంపరేచర్ ఎంత ఉంది అనేది. యూ విల్ టేక్ యువర్ టెంపరేచర్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇక్కడ టేక్ అంటే యూజ్. అక్కడ ఒక చైర్ ఉన్నదనుకోండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నామంటే ప్లీజ్ యూజ్ ద చైర్ అనే అర్థం. ఒక సోఫాలో కూర్చోవాలి, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని ఒక సీట్ చూపించామంటే దాన్ని యూజ్ చేసుకోండి అని అర్థం. అంతేగాని టేక్ అంటే తీసుకెళ్ళడం కాబట్టి టేక్ యువర్ సీట్ అనగానే ఆ సీట్ తీసుకెళ్ళిపోవడం కాదు. యూ క్యాన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. టేక్ సందీప్ అండ్ సంధ్య. ఇక్కడ టేక్ అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. టు ఇంట్రడ్యూస్ సంబడి ఆర్ సంథింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూజ్ టేక్. యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. మీరు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. టేక్ సందీప్ అండ్ సంధ్య. ఉదాహరణకి సందీప్ సంధ్య చూడు ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు అని ఒకరిని, ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా టేక్ ఉపయోగిస్తాం. ఇఫ్ యు టేక్ మై అడ్వైస్ యూ విల్ రీచ్ యువర్ గోల్. ఇక్కడ టేక్ అంటే రిసీవ్ ఆర్ యాక్సెప్ట్, స్వీకరించుట, అంగీకరించుట అన్న సెన్స్ వస్తుంది. ఇఫ్ యు టేక్ మై అడ్వైస్ యూ విల్ రీచ్ యువర్ గోల్. నీవు నా సలహాని స్వీకరిస్తే నీవు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. ద స్కూల్ డజంట్ టేక్ బాయ్స్. ఇక్కడ టేక్ అంటే అడ్మిట్, అలౌ అని అర్థం. ఆ స్కూలు బాయ్స్కి అనుమతి ఇవ్వరు అంటే ఆ స్కూల్లో గర్ల్స్ని చేర్చుకుంటారు అన్న సెన్స్. దే కెనాట్ టేక్ అ టెరిబుల్ డిఫీట్. ఇక్కడ టేక్ అంటే ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం పొందడం అన్నమాట. దే కెనాట్ టేక్ అ టెరిబుల్ డిఫీట్. ఆ భయంకరమైన అపజయాన్ని వారు అనుభవించలేరు, ఫీల్ అవ్వలేరు అన్నది. షీ కాంట్ టేక్ క్రిటిసిజం. షీ కాంట్ బేర్, భరించడం అనమాట. ఇక్కడ టేక్ అంటే భరించుట అని. షీ కాంట్ టేక్ క్రిటిసిజం, షీ కాంట్ బేర్ క్రిటిసిజం. ఆమె ఆ విమర్శను, ఆమె ఏ విమర్శ అయినా సరే విమర్శను భరించలేదు. ఇలా టేక్ అనే పదం ఎన్ని సందర్భాల్లో ఎన్ని అర్థాలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. షీ టుక్ హిజ్ కామెంట్ యాజ్ అ కాంప్లిమెంట్.
ఈ ఎగ్జాంపుల్లో పాస్ట్ ఫామ్ ఆఫ్ టేక్ టుక్ అంటున్నాం. ఇక్కడ టుక్ అంటే అండర్స్టూడ్ అనే అర్థం వస్తుంది. ఆమె అతని యొక్క కామెంట్ని ఎలా అర్థం చేసుకుంది అంటే యాజ్ అ కాంప్లిమెంట్, ఒక అభినందన లాగా అర్థం చేసుకున్నది. సో అండర్స్టాండ్ అన్న సెన్స్లో టేక్ ఉపయోగిస్తాం. డోంట్ టేక్ అఫెన్స్ ఎట్ వాట్ ఐ సెడ్. నేను చెప్పినటువంటి దానికి మీరు ఏమి ఫీల్ అవ్వద్దు, తప్పుగా భావించవద్దు అని. ఇక్కడ టేక్ అంటే ఫీల్. డోంట్ టేక్ అఫెన్స్, ఏదో నేరంగా భావించవద్దు. డోంట్ ఫీల్. ఇక్కడ టేక్ అంటే ఫీల్ అని అర్థం. ద న్యూ ప్రెసిడెంట్ టేక్స్ ఆఫీస్ నెక్స్ట్ మంత్. కొత్తగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ వచ్చే నెలలో ఆఫీస్ని, టేక్స్ ఆఫీస్ అంటే హీ ఫార్మ్స్ ఆఫీస్, ఆఫీస్ని ఫామ్ చేస్తాడు అని అర్థం. ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు రీచ్ అవర్ స్కూల్. మా స్కూల్కి వెళ్ళటానికి ఒక అరగంట అవసరం. ఇట్ నీడ్స్, ఇట్ రిక్వైర్స్, అవసరము అని. వాట్ సైజ్ షూస్ డూ యూ టేక్? మీరు ఏ సైజు ఉన్నటువంటి షూస్ ధరిస్తారు, వేసుకుంటారు అని. ఇక్కడ టేక్ అంటే వేర్, ధరించుట అని. వాట్ సైజ్ షూస్ బదులుగా వాట్ సైజ్ టీ షర్ట్ డూ యూ వేర్. ఇలా మనం ధరించుట అన్న సెన్స్లో టేక్ ఉపయోగిస్తాం. ద బస్ క్యాన్ టేక్ 60 ప్యాసింజర్స్. ఇక్కడ టేక్ అంటే కంటైన్. ఆ బస్సులో 60 మంది ప్రయాణికులు పడతారు. దాంట్లో 60 మంది వరకే దాని కెపాసిటీ అనమాట. ద బస్ కెన్ కంటైన్ అని అర్థం. ద బస్ కెన్ టేక్ అంటే ద బస్ కెన్ కంటైన్. అంతమంది 60 మంది ప్యాసింజర్స్, ప్రయాణికులు దాంట్లో పడతారు. మిస్టర్ డేవిడ్ టేక్స్ ద మార్నింగ్ సర్వీస్. చర్చ్ సర్వీస్ జరుగుతూ ఉండదు. చర్చ్కి వెళ్ళేటువంటి వాళ్ళు చర్చ్ సర్వీస్కి వెళ్తున్నాను అంటారు. మిస్టర్ డేవిడ్ టేక్స్ ద మార్నింగ్ సర్వీస్. ఇక్కడ టేక్స్ అంటే లీడ్స్. అక్కడ మార్నింగ్ సర్వీస్ ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు టీచ్ చేస్తారు, ఎవరు ప్రీచ్ చేస్తారు అన్న సెన్స్లో హీ టేక్స్. సో అండ్ సో టేక్స్ ద మార్నింగ్ సర్వీస్ అంటే ఇక్కడ ఆయన లీడ్ చేస్తాడు అని. షీ విల్ టేక్ అ కంప్యూటర్ కోర్స్. ఆమె ఒక కంప్యూటర్ కోర్సు చదువుతుంది. ఇక్కడ టేక్ అంటే స్టడీ. ప్రధానికి టేక్ అంటే తీసుకోవడం, టేక్ అంటే తీసుకోవడం అని కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. షీ విల్ టేక్ ఎ కంప్యూటర్ కోర్స్. నువ్వు ఏ కోర్సు తీసుకుంటావు తెలుగులో అంటాం, కానీ ఏ కోర్సు తీసుకుంటావు అంటే సెన్సు ఏ కోర్సు చదువుతావు అని అర్థం. హౌ డిడ్ యు టేక్ యువర్ ఎగ్జామ్? నీవు నీ యొక్క పరీక్ష ఎలా రాశావు అని. ఇక్కడ టేక్ అంటే రాయటం. హౌ డిడ్ యూ డూ యువర్ ఎగ్జామ్, ఆర్ హౌ డిడ్ యూ పర్ఫార్మ్ ఇన్ యువర్ ఎగ్జామ్, ఆర్ హౌ డిడ్ యూ వీ కెన్ సే దట్ హౌ డిడ్ యూ రైట్. అంటే మామూలుగా అయితే రైట్ అనకూడదు, టేకే అనాలి. ఐ రోడ్ ది ఎగ్జామ్ వెల్ అని జనరల్గా అర్థమయ్యేటట్టుగా ఉంటున్నాం, కానీ ఇక్కడ టేక్ అంటే మాత్రం డూ. యూ కెన్ టేక్ ద బస్. నువ్వు ఎలా వెళ్తావు అంటే యూ కెన్ టేక్ ద బస్. అండ్ ఇన్ ద సెన్స్ దట్ యూ కెన్ యూజ్ సంథింగ్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్. యూ కెన్ గో బై యూజింగ్ అ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని అర్థం. ఒకప్పుడు బిల్డింగ్ పైకి వెళ్ళాలి, ఎలా వెళ్తావు అంటే యూ కెన్ టేక్ ద స్టెయిర్ కేస్. మెట్లు వరుస ఉంటుంది కదా, దాన్ని స్టెయిర్ కేస్ అంటాం. యూ కెన్ గో బై టేకింగ్ ద స్టెయిర్ కేస్, బై యూజింగ్ ఇట్ యాజ్ ఎ పాత్ ఆర్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్. ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అది కారు, బస్సు లేదా నడిచి వెళ్ళటం. అలాంటప్పుడు ఈ టేక్ అనేటువంటి వర్డ్ బాగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే విల్ టేక్ అ పోల్. హియర్ టేక్ అంటే మేక్. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి దే విల్ మేక్ అ పోల్, దే విల్ మేక్ అ సర్వే. సర్వే చేస్తారు, లేకపోతే ఒక పోల్ కండక్ట్ చేస్తారు, ఒక ఓటింగ్ కండక్ట్ చేస్తారు అన్న సెన్స్లో దే విల్ టేక్ అ పోల్, దే విల్ మేక్ ఆర్ దే విల్ కండక్ట్ అ పోల్. ద వర్బ్ రిలై టేక్స్ ద ప్రిపోజిషన్ ఆన్. ఇక్కడ టేక్స్ అంటే టు హ్యావ్, కలిగి ఉంటుంది. రిలై అనే వర్బ్ మన గ్రామర్లో కరెక్ట్ యూసేజ్ చెప్పేటప్పుడు రిలై అనేటువంటి వర్బ్
ఆన్ అనే preposition ని కలిగి ఉంటుంది. రిలై ఆన్, డోంట్ రిలై ఆన్ ఎనీబడి. డిపెండ్ ఆన్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. రిలై ఆన్ కలిగి ఉంటుంది, డిపెండ్ ఆన్ కలిగి ఉంటుంది, లిసన్ టు కలిగి ఉంటుంది. లిసన్ టు మీ, నేను చెప్పేది విను. ద వర్బ్ లిసన్ హియర్ టేక్స్ ద preposition టు. ఇక్కడ లిసన్ అనేది తో ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ టోటల్గా ఇది దాన్ని కలిగి ఉంటుంది అని చెప్పేటప్పుడు లిసన్ టు, అబ్జెక్టివ్ టు, అక్యూజ్డ్ ఆఫ్. అక్యూజ్డ్ అనేటువంటి ఆ పదం ఆఫ్తో ఫాలో అవుతుంది అంటున్నాం. ఇలా ఒక్కో దాంతో ఫాలో అవుతుంది అనేది. దే ఫిల్మ్డ్ ద సీన్ ఇన్ వన్ టేక్. ఇక్కడ ఒక నౌన్ ఫామ్ లాగా ఉపయోగిస్తున్నాం టేక్ అనే దాన్ని. వారు ఆ యొక్క సీన్ని ఒక్క టేక్లోనే ఫిల్మ్ చేశారు, అంటే షూట్ చేశారు అని. ఒకే ఒక షాట్ తోటి ఆ యొక్క సీన్ని షూట్ చేశారు. ఒకే ఒక టేక్ ఇన్ ద సెన్స్ దట్ కెమెరాని ఆపకుండా ఒకే ఒకసారిగా తీసినటువంటి ఆ యొక్క ఫిల్మ్ లేదా ఒక సీన్ని ఒక టేక్ అంటారు. ఎక్కువగా మనం రియల్ లైఫ్లో సినీ యాక్టర్స్ కనుక చూస్తే ఒక సీన్ని వాళ్ళు కనీసం ఒక్కొక్కరు 100 టేకులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా మనం రియల్గా చూస్తే ఆశ్చర్యానికి గురవుతాం. ఆ సినిమా చూడలేమనిపిస్తుంది. హౌ మచ్ ఈజ్ మై షేర్ ఆఫ్ ద టేక్. ఇక్కడ కూడా టేక్ అనేది ఒక నౌన్ ఫామ్గా ఉపయోగిస్తున్నాం. మన సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్ని టేక్ అంటారు. నా షేరు, ఆ యొక్క అమౌంట్లో నా షేర్ ఎంత అనడానికి హౌ మచ్ ఈజ్ మై షేర్ ఆఫ్ ద టేక్, ఇది కూడా ఒక నౌన్ ఫామ్గా ఉపయోగిస్తాం. వాట్స్ యువర్ టేక్ ఆన్ ద ప్లాన్. వాట్స్ యువర్ టేక్, వాట్స్ యువర్ ఒపీనియన్, వాట్స్ యువర్ ఐడియా ఆన్ ద ప్లాన్. ఆ ప్లాన్కి సంబంధించి నీ అభిప్రాయం ఏమిటి, నీ మనసులో ఉన్నది ఏమిటి అనేది వాట్స్ యువర్ టేక్. ఇలా ఇవే కాకుండా ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కానీ నేను ఇంపార్టెంట్ అనుకున్నటువంటి కొన్ని కాంటెక్స్ట్ మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ that's the end of the topic. And if you are happy with this video, you can like it, share it and comment on it. If you are a new one to our channel, please subscribe once. Happy watching.